నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భారతీ రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్. ఈరోజు టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ పీనట్ బటర్ అండి. దాన్ని ఎలా చేయాలో చూద్దాం. ఈ పీనట్ బటర్ని చపాతీకి వేసుకోవచ్చు, బ్రెడ్కి వేసుకోవచ్చు అండి. బ్రెడ్కి వేసుకుని 2 స్లైసులు పెట్టుకుని తింటే 2 తినేసినా సరిపోతుందండి. ఈ చపాతీకి కూడా ఈ విధంగా వేసుకుని రోల్ చేసుకుని మన స్కూల్కి ఆఫీసులకి తీసుకెళ్ళినా చాలా బాగుంటుందండి. ప్లేస్ కూడా పెద్దగా ఆక్రమించదు. అల్యూమినియం ఫాయిల్లో చుట్టుకున్నామంటే అస్సలు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే మనకి బాక్స్ కూడా అవసరం లేదండి. ప్లేస్ కూడా బాగా కలిసి వస్తుంది. మన హోమ్ మేడ్ కాబట్టి చాలా బాగా తినచ్చు. నేనైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా తీసుకుని వెళ్తాను. నేను 2 తింటాను, పిల్లలకు కూడా ఒకటి ఇస్తానండి. ఒక 5-6 తీసుకెళ్తాము. కొంతమంది పిల్లలు తింటారండి. ఆ కోవిడ్ అప్పుడైతే పిల్లలు వస్తూ ఉన్నారు, టీచర్స్ వెళ్తూ ఉన్నాం కాబట్టి అలాంటప్పుడు తింటా ఉన్నాను. దాంతోనే మిల్క్ షేక్ కూడా చేసుకోవచ్చునండి. ఎలా చేయాలో చూద్దామండి. పీనట్ బటర్ చేసాము, ఎక్స్ట్రాగా దాంట్లో మిల్క్ షేక్ కూడా చేసుకుంటామండి. హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ, ఈజీ రెసిపీ. ఎలా చేయాలో చూడండి. ముందు వేరుశనగ గింజల్ని బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన రాకుండా కాసేపు వేగాలండి. కొంచెం కలర్ వచ్చేంత వరకు వేగాలి. తెల్లగా ఉంటే మరీ అంత టేస్ట్ అనిపించదు, కమ్మని వాసన కూడా రాదు. కొంచెం బాగా కలర్ వచ్చేంత వరకు చూడండి. ఇప్పుడు బాగా వచ్చింది. ఇలా వేయించుకుని వాటిని ప్లేట్లోకి సర్వ్ చేసి పెట్టుకోవాలి. అవి బాగా చల్లారిన తర్వాత వాటిని పొట్టు తీసుకోవాలి. చూడండి, పొట్టు తీసి పెట్టుకున్నాము. మనకి ఎంత కావాలో మనం క్వాంటిటీ మనం తీసుకోవచ్చండి. పొట్టు తీసినవి మిక్సీలో వేసుకుని బాగా కొంచెము బరగ్గా కొట్టుకోవాలి ఫస్ట్. చూడండి, దీనిలో కొద్దిగా సాల్టు వేసుకోవాలి. మళ్ళీ కాసేపు కొట్టాలి. అది బాగా ఇంకా మెత్తగా రాదు కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. 2 స్పూన్లు ఆలివ్ ఆయిల్ వేస్తే బాగుంటుంది. ఆలివ్ ఆయిల్ ఇంట్లో లేదు కాబట్టి మనం మామూలుగా ఏది వాడతామో అది. అంటే పచ్చివాసన రాకుండా ఆయిల్ కొద్దిగా కాంచి చల్లార్చి కూడా మనము 2 స్పూన్లు వేసుకోవచ్చండి. కొంచెము టేస్ట్కి బెల్లం వేస్తున్నాను. అంటే తింటూ ఉంటే ఉప్పు, బెల్లము, స్వీటు ఇది చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, పీనట్ బటర్ రెడీ. ఇది చేయడము చాలా ఈజీ అండ్ హెల్తీ ఫుడ్ అండి. అందరూ తినచ్చు. ఆ తర్వాత మిల్క్ షేక్ అండి. మనము దాంట్లో నుంచి తీసుకున్నాం కదా, ఇంకా కొద్దిగా మిక్సీ జార్లో ఉంది కాబట్టి ఒక బనానా తీసుకునిందని 1 గ్లాసు పాలు పోసామండి. ఒక 2 స్పూన్లు బెల్లం వేసాను. చక్కెర కన్నా బెల్లం వాడితే మంచిది కదా కాబట్టి బెల్లం వేసుకున్నాము. అంతే, మిక్సీకి వేసి ఒక 2-3 టైమ్స్ తిప్పాము. మిల్క్ షేకు రెడీ అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో మిల్క్ షేకు. పీనట్ బటర్ వచ్చింది మనకి, మిల్క్ షేకు వచ్చింది. డబుల్ ధమాకా. కాబట్టి మీరు ట్రై చేయండి. నచ్చితే మీకు కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. ఓకే.